మొదట నేను కవయిత్రిని. అక్కడి నుంచి నేను కవిత్వం వైపుకి కవిత్వం వైపు నుంచి కథ వైపుకి మళ్ళాను. కథ అయినా, కవిత్వం అయినా ఒక్కొక్క భావావేశం దానికి సంబంధించిన ప్రక్రియను ఎన్నుకుంటుంది అని నేను అనుకుంటాను. ఒక భావావేశం కవిత్వంలో బాగా ఒదుగుతుంది. ఒక ఆలోచన కథగా మారుతుంది. కొన్ని అనుభవాలు, కొన్ని ఆలోచనలు కలిసి ఒక నవలగా మారుతుంది. సో ఆ రకంగా నేను కొన్ని రకాల విషయాలు చెప్పడానికి కథ మంచి ప్రక్రియ అని అనుకోవడం వల్ల కథలు రాయడం మొదలుపెట్టాను. చిన్నప్పటి నుంచి మామూలుగా అందరు రచయితల్లాగానే నేను కూడా డైరీల్లోనూ పుస్తకాల్లోనూ రాశాను. కానీ మొదట పబ్లిష్ అయింది మాత్రం 1985-86. అప్పటికి నాకు 20 ఏళ్ళు ఉంటాయి. ప్రసిద్ధ ఆంధ్రజ్యోతి వారపత్రికకి పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు ఎడిటర్గా ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో నేను మొట్టమొదట కాలమిస్ట్గా చిన్న వయసులోనే నేను నా సాహిత్య ప్రయాణం మొదలుపెట్టాను. ఆశ్చర్యంగా అది నా మొదటి కథ. అంటే నేను అసలు కథలు రాసేయడానికి ముందు ఒక చిన్న ప్రయోగం చేశాను. అంటే ఏంటంటే నా కవితలనే కథలుగా మార్చాను. అంటే ఈస్ట్రోజన్ పిల్ అని నేను ఒక కవిత రాశాను. దాన్ని నా మొదటి కథ కింద ఋతుభ్రమణం అని మార్చాను. అంటే స్త్రీల ఋతుధర్మం పీరియడు అనే దాని గురించి మాట్లాడడం అనేది పాత ఇతివృత్తమే అయినా కూడా మెనోపాజ్ అనే ఒక కొత్త విషయాన్ని రెండింటిని కలిపి ఋతుధర్మము, ఈ పీరియడ్లు, మెనోపాజ్లు ఈ రెండూ కలిపి ఇవాల్టి స్త్రీ మనోదేహమయ ప్రపంచాలని ఎలా మారుస్తుంది, అందులో ఉండే సంఘర్షణ, దాని గురించి నేను ఆ ఋతుభ్రమణం అనే కథ రాశాను. అది నా మొదటి కథ. అది నేను నా పోయం ఈస్ట్రోజన్ పిల్ అనే పోయంలో నేను చెప్పిన విషయాన్ని ఇంకొంచెం స్పష్టంగా చెప్పడం కోసం నేను ఋతుభ్రమణం అనే కథ రాశాను. అలాంటి ప్రయోగం నేను ఒక 3-4 కవితలనే నేను ఆ కవితల్లో చెప్పిన విషయాల్ని నేను కథల కింద మార్చాను అనమాట. అదొక రకమైన కొత్త ప్రయోగం కింద నేను తీసుకొని చేయడం జరిగింది. కవిత్వం రాయడంతో నేను అక్కడ ఆగిపోలేదు. నేను చెప్పాలనుకున్న విషయం ఇంకాస్త స్పష్టంగా, సూటిగా పాఠకుడికి చేరాలి అంటే కవిత్వం కన్నా బలమైన ప్రక్రియగా కథ నాకు అనిపించింది. సో ఆ రకంగా నేను కథ వైపుకు మళ్ళాను. నేను కథలు రాస్తున్నా కూడా, నవల రాసినా కూడా ప్రధానంగా నేను కవయిత్రిని. సో నా మొదటి కవిత్వ పుస్తకం నేను కనిపించే పదానికి అజంతా అవార్డు వచ్చింది. సో నేను కవిత్వం రాయడంతో పాటు పక్కన కథలును, నవల, సాహిత్య విమర్శ, అనువాదాలు ఇలాంటివన్నీ ప్రక్రియల్లోకి నేను అడుగుపెట్టాను. తప్పనిసరిగా ఉంటుంది. నేను గత 10 ఏళ్ళుగా నేను అమెరికాలో నివసిస్తున్నాను. ఏ రచయిత అయినా తను ఏ ప్రాంతంలో నివసిస్తున్నాడో, ఏ వాతావరణంలో నివసిస్తున్నాడో అక్కడి నుంచే వాటికి సంబంధించిన ఇతివృత్తాలనే కథాంశాలుగా, కవిత్వ వస్తువులుగా స్వీకరిస్తాడు. సో నేను అమెరికాలో జీవించడం మొదలుపెట్టిన తర్వాత ఖచ్చితంగా అమెరికన్ జీవిత వాతావరణము, జీవన విధానము, ఇక్కడ తెలుగువారి ఆలోచన ధోరణి, ఇక్కడ అమెరికన్ల మనస్తత్వాలు, వీటన్నిటినీ కూడా నేను నా కథల్లోనూ, కవిత్వంలోనూ ప్రతిబింబించే ప్రయత్నం చేస్తున్నాను. ఇటీవల వచ్చిన నా మొదటి నవల తన్హాయిలో కూడా నేను అమెరికన్ వాతావరణాన్ని లోతుగా చిత్రించే ప్రయత్నం ఒకటి చేశాను. నా కథల్లో అయినా, కవిత్వంలోనైనా ప్రధాన వస్తువు నేను ఎక్కువగా స్త్రీలకు సంబంధించి తీసుకుంటాను. స్త్రీలు, పిల్లలు అనేది నాకు వాటికి సంబంధించిన ఇతివృత్తాలనే నేను ఎక్కువ రాయడానికి ఇష్టపడతాను. ఏం రాసినా సరే అందులో స్త్రీలకు సంబంధించిన ఒక కోణం ఉండడం నాకు ఇష్టము. దాన్నే నేను ప్రధానంగా తీసుకుంటాను. ఇందాకే చెప్పినట్టు నేను స్త్రీలు, పిల్లలు వీటికి సంబంధించింది, సమకాలీన స్త్రీల పరిస్థితులు, సమకాలీన స్త్రీల సంఘర్షణలు, ఇవి నా ప్రధాన ఇతివృత్తము, నా ధోరణి కూడా. అయితే కొత్త అనుభవాలు, కొత్త జీవన పరిస్థితులు, కొత్త అధ్యయనాలు మన చూపుని, మన అవగాహనని, మన ఆలోచనని మారుస్తాయి. సో ఆ మార్పు నా ఆలోచన ధోరణి అవి నా సాహిత్యంలో ప్రతిఫలిస్తోంది. అంటే ఇప్పుడు తెలుగు కథలో అమెరికన్ తెలుగు కథ అనేది ఒక కొత్త పార్శ్వం. ఇండియాలో ఉన్నవాళ్ళు అమెరికా గురించి రాయడం వేరు, అమెరికాలో ఉన్న రచయితలు అమెరికా గురించి రాయడం వేరు. సో ఇవాళ తెలుగు కథలో అమెరికన్ తెలుగు కథ అనేది ఒక ప్రధాన భాగం అవుతుంది. నెమ్మదిగా ఇక్కడి నుంచి కూడా రచయితలు పుట్టుకొస్తున్నారు. నాలాంటి వాళ్ళు ఇక్కడికి రావడానికి ముందే రచయితలము, కానీ ఇక్కడ కూడా ప్రవాసంలో కూడా తెలుగు రచయితలు ఉన్నారు. వాళ్ళు రాసే కథల్లో, మేమందరం రాసే కథల్లో అమెరికన్ జీవితాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇది తెలుగు కథను మరింత పరిపుష్టం చేస్తుంది. వీటిల్ని కూడా సాహిత్య విమర్శలో భాగంగా చూడాల్సిన అవసరం ఈరోజు కనిపిస్తుంది.
ఖచ్చితంగా. నేను పుట్టిన దేశము, నా మాతృభాష వాటికి దూరంగా ఎలినేట్ అయ్యి ఉండడం అనేది నాకు ఒక రకమైన విషాదమే. అయినా కూడా నేను అంటే భౌతికంగా దూరంగా ఉన్నా కానీ నా మనస్సంతా కూడా తెలుగుదేశం, అక్కడి వాతావరణము, అక్కడి సాహిత్యం పట్లే ఉంది. అంటే నేను ఇప్పుడు దూరం నుంచి చూస్తున్నాను. ఒక ఆబ్జెక్టివ్ దృష్టితో తెలుగు సమాజంలో, తెలుగు నేల మీద జరుగుతున్న మార్పులు, సామాజిక మార్పులు, సాహిత్య మార్పులు, రాజకీయ మార్పులు, వీటన్నిటిని కూడా నేను ఇక్కడి నుంచి గమనించి అర్థం చేసుకునే ప్రయత్నం ఒకటి చేస్తున్నాను. ఒక తరం వాళ్ళు స్త్రీలకి ఆర్థిక స్వాతంత్రం, వ్యక్తి స్వాతంత్రం, వైయక్తిక స్వాతంత్రం ఇలాంటివి వస్తే కనుక వాళ్ళ సమస్యలన్నీ సమసిపోతాయి అని ఒక తరం స్త్రీలు ఆశపడ్డారు. కానీ అది కంప్లీట్గా అది జరగలేదు. స్త్రీలకి ఉద్యోగం చేసే స్వేచ్ఛ వచ్చింది, సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వచ్చింది, సమాజం చాలా వాటిని అంగీకరించడం, స్త్రీ స్వేచ్ఛను అంగీకరించే స్థితికి వచ్చింది. కానీ ఆ కొత్త స్వేచ్ఛతో పాటు కొత్త సమస్యలు కూడా ముందుకు వచ్చాయి. ఆ కొత్త సమస్యల్లో కొత్త రకమైన సంఘర్షణలు ఉన్నాయి. సో వాటిల్ని నేను ప్రధానంగా నా కథల్లో చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మంచిగా రాసే ఏ రచనైనా, ఎవరిదైనా, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా నేను ఇష్టపడతాను. అయినా కూడా పాత సాహిత్యానికి సంబంధించి నాకు మొట్టమొదటి అభిమాన రచయిత చలం తర్వాత శ్రీపాద, మల్లాది. సమకాలీన సాహిత్యానికి వస్తే రచయిత్రుల్లో నాకు ఓల్గా గారు, పి సత్యవతి, సి సుజాత వీళ్ళ రచనలు అంటే నాకు చాలా ఇష్టం. కొత్త వాళ్ళు రాస్తున్నారు, అది బాగుంటుంది, అది మంచి పరిణామం అని నేను అనుకుంటాను. అయితే అనుభవం గల రచయితలు తక్కువ రాస్తున్నారు, ఒక రకంగా రాయడం మానేశారేమో అని కూడా నేను అనుకుంటున్నాను. అది నాకు కొంచెం బాధగా ఉంటుంది. అంటే అనుభవం మీదట వాళ్ళు మరింత రాయాలి కదా, రాయట్లేదు ఏంటి అన్నది. మిగతా భారతీయ భాషలతో పోలిస్తే మాత్రం తెలుగు సాహిత్యం పట్ల వ్యక్తిగతంగా నేను నాణ్యత తెలుగు సాహిత్యంలో కొంచెం తక్కువగా ఉంది అని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. చాలా బాగుంది. నా నవల తన్హాయి ఇటీవల వచ్చినప్పుడు, నిజానికి నేను ఆ నవల వేసేటప్పుడు అది నా బ్లాగ్లో సీరియల్గా వేశాను, ప్రచురించాను. ఆ తర్వాత నవల కింద ఒక 2 నెలల క్రితం అది మార్కెట్లోకి రిలీజ్ అయింది, విడుదలైంది. అయితే నేను భయపడ్డాను. అంటే అసలు స్త్రీలు నవలలు రాయడం తగ్గిపోయింది. ఒక తరంలో స్త్రీల నుంచి అసంఖ్యాకమైన నవలలు వచ్చాయి, నవలా యుగాన్ని స్త్రీలు ఏలారు. కానీ గత కొద్ది కాలంగా అసలు స్త్రీలు నవలలు రాయడం బాగా తగ్గిపోయిన కాలంలో నేను ఒక 400 పేజీల నవల రాసి వేస్తే ఎవరైనా చదువుతారా, ఎవరైనా దీని గురించి మాట్లాడతారా, తెలుగు సాహిత్యానికి పాఠకులు లేరు అని భయపడుతున్న సమయంలో ఈ నవల రావడం మీద నేను కూడా కొంత సంశయాత్మకంగా ఉన్నాను. కానీ ఆశ్చర్యంగా అసలు ఆ నవలని చాలా బాగా ఆదరించారు. అంటే మామూలు పాఠకులు, అంటే ఒకప్పుడు మల్లాది, ఎండమూరి వీరేంద్రనాథ్, ఎద్దనపూడి సులోచనారాణి వాళ్ళ నవలల్ని కేవలం సాహిత్య పాఠకులు కాకుండా మామూలు జనం ఎలా చదివారో ఈ నవలకి కూడా అలాంటి, అంటే నాన్ లిటరరీ పీపుల్ నుంచి నాకు ఎక్కువ సాహిత్యేతర పాఠకులు ఎక్కువ మంది నాకు ఈమెయిల్స్, ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయడం, నవల చదివాం బాగుందని చెప్పడం, వాళ్ళ మనసుల్ని టచ్ చేసింది ఆ సబ్జెక్టు. ఫేస్బుక్లో దాని మీద ఒక 200 మంది ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ప్రత్యేకంగా ఆ నవల మీద చర్చ చేయడం, వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళ అనుభవాలని పంచుకోవడం, ఇదంతా నాకు అసలు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. నాకు పాఠకులు మరింత దగ్గరయ్యారు. నేను పాఠకులతోనూ, పాఠకులు నాతోనూ కూడా ఈ నవల ద్వారా మరింత దగ్గరయ్యారు. అది నాకు చాలా సంతోషం కలిగించిన విషయం. ఏ కూతురి మీదైనా తండ్రి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. కానీ కేవలం ఒక తండ్రిగా కాకుండా ఒక సాహిత్యవేత్తగా, ఒక రచయితగా ఆయన ప్రభావం నా మీద చాలా ఎక్కువ ఉంది అని అనుకుంటాను. అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఆయన సాహిత్యం, అటు రామాయణం, భారతం, భాగవతం చేసిన అనువాదాలు, ఆయన ప్రపంచ ప్రసిద్ధ వచన రచనలన్నింటినీ కూడా ఆయన తెలుగులోకి అనువాదం చేశారు. వాటిని అన్నింటినీ చదవడము, ఆయనతో చర్చలు చేయడము, వీటన్నింటి ద్వారా నాకు ఆయనతో కేవలం ఒక తండ్రి కూతుళ్ళ సంబంధమే కాకుండా ఒక రచయితని నేను దగ్గర నుంచి చూడడము, అవన్నీ ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఆయన సంప్రదాయ సాహిత్యాన్ని ఎంత బాగా ప్రేమించారో అభ్యుదయ సాహిత్యాన్ని అంత బాగా ఆదరించారు. ఆయనకు విశ్వనాథ్ అంటే ఎంత ఇష్టమో శ్రీశ్రీని అంతగా అభిమానించారు. సో ఒక రచయిత తన మూలాల్ని మర్చిపోకూడదు, తను ఎక్కడి నుంచి వచ్చాడో, ఏ సాహిత్యం నుంచి తెలుగు సాహిత్యం డెవలప్ అయిందో దాన్ని ఆయన నిలబెట్టుకొని అదొక పాఠం కింద మాకు నేర్పించారు. ఆయన దగ్గర నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈరోజు నాకున్న ఈ అవగాహన ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నదే అని నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను. అంటే నాన్నగారు కథలైతే రాయలేదు, కానీ వచన రచన ఆయన చేశారు.
ఆయన టాల్స్టాయి, దాస్తోవిస్కీ, తర్వాత ఫ్రెంచ్ ఇది, తర్వాత కుప్రిని యమకూపం, ఇట్లా అంటే అన్ని భాషల్లోని, ప్రపంచ భాషల్లోని ముఖ్యమైన వాటినన్నింటినీ, నవలని, వచన రచనల్ని ఆయన అనువాదం చేశారు. అంటే ఆయన కథ అనేది కథలు, చిన్న చిన్న కథలు, నాటికలు ఇవి రాశారు, కానీ ఎక్కువగా కథల మీద ఆయన కృషి చేయలేదు. సో నేను ఆయనలాగానే కవిత్వం చేశాను, అనువాదాలు చేశాను, సాహిత్య విమర్శ చేశాను, అన్నిటితో పాటు కథలు కూడా రాశాను. మొదట నేను కవయిత్రిని, మొదట నేను రాసింది కవితనే. పరిష్కారం గురించి నేను ఎక్కువ ఆలోచించను, సమస్యకి నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. సమస్యతో పాటు పాత్ర చిత్రణ కూడా. ఆ రెండు జరిగిన తర్వాత పరిష్కారం చెప్పామా లేదా అనేది పెద్ద విషయం కాదని నేను అనుకుంటున్నాను. కథల్లో రచయిత పరిష్కార మార్గాలు సూచించడంపై మీ అభిప్రాయం? తప్పు ఒప్పు అనేది ఒక స్థిరమైన అభిప్రాయం ఏమి ఉండదు. ఒక ప్రత్యేకమైన సమస్యకి రచయిత పరిష్కారం సూచించగలిగితే పర్వాలేదు, కానీ ప్రతి సమస్యకి రచయిత తనదంటూ ఒక పరిష్కారం సూచించి తీరాలి అని మాత్రం నేను అనుకోవట్లేదు. పాఠకుల్ని ఆలోచింపచేయడమే రచయిత ఉద్దేశం ఎక్కువసార్లు. అందులో సఫలీకృతం అయితే రచయిత సక్సెస్ అయినట్టే. అమెరికా జీవిత విధానం మీ మీద ఎలాంటి ప్రభావం చూపించింది? అంటే ఆ సమాజంలో నేను బతుకుతున్నాను. ఇప్పుడు నేను తెలుగు సమాజానికి దూరంగా ఉన్నాను. నాది తెలుగు సమాజంలో నేను భాగం కాదు. తెలుగు భాష నాది, కానీ తెలుగు సమాజంలో నేను ఒక భాగంగా లేను. సో అమెరికన్ సమాజంలో నేను ఇప్పుడు భాగం అయ్యాను. కాబట్టి ఖచ్చితంగా అమెరికన్ జీవితము, నా చుట్టూ ఉన్న అమెరికన్లు, ఇక్కడున్న తెలుగు వాళ్ళు, వీళ్ళ ఆలోచన ధోరణి, వీళ్ళ ప్రవర్తన, ఇవన్నీ కూడా నా మీద చాలా ప్రభావం చూపిస్తాయి. వాటినన్నింటినీ కూడా నేను నా రచనల్లో ఎంతో కొంత ప్రతిబింబించే ప్రయత్నం చేస్తున్నాను. కొంత అవునని చెప్తా, కొంత కాదని చెప్తా. ఎట్లాగంటే పాఠకులు అనేవాళ్ళు కేవలం తెలుగుదేశంలో వార్తాపత్రికలు చదవడమో, పుస్తకాలు చదవడంతో మాత్రమే పరిమితమే లేరు. ఇవాళ పాఠకులు పత్రికలు చదివే పాఠకులు ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇంటర్నెట్, బ్లాగ్స్, ఇంటర్నెట్ పత్రికలు ఇవన్నీ వచ్చిన తర్వాత పాఠకులు, ఆన్లైన్ పాఠకులు ఎక్కువయ్యారు. సో ఆ రకంగా నేను వాళ్ళకి దగ్గరగానే ఉన్నాను. సో నేను రాస్తున్నవన్నీ నేను బ్లాగ్లో ప్రచురిస్తున్నాను, ఇంటర్నెట్ పత్రికల్లో వస్తుంది, అలాగే తెలుగుదేశంలోని పత్రికల్లో కూడా నా రచనలు వస్తున్నాయి. సో నాకు పాఠకులు మరింత ఎక్కువయ్యారు. సో కాకపోతే ప్రత్యక్షంగా తెలుగుదేశంలో ఉన్న పాఠకులతో నేను సంభాషించే వీలు లేకపోవచ్చు, కానీ పరోక్షంగా మాట్లాడడము, తర్వాత ఇంటర్నెట్ పాఠకులతో నేను ఎక్కువ ఇంటరాక్ట్ కావడానికి నాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆ మాట అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అదే నేను చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి నాకు దొరికిన అవకాశం, నేను అలాంటి తండ్రి కడుపున పుట్టడం, రెంటాల గోపాలకృష్ణ గారికి కూతురుగా పుట్టడం, చిన్నప్పటి నుంచి నాకు ఇంట్లో సాహిత్య వాతావరణం ఉండడం, ప్రపంచ ప్రసిద్ధ నవలలన్నీ అనాకెరణినా కానివ్వండి, యుద్ధము శాంతి కానివ్వండి, యమకూపం కానివ్వండి, లేకపోతే ఇలాంటి రచనలన్నీ కూడా నేను చిన్నతనంలోనే చదవడం అనేది నాకు ఎక్కువ దోహదపడింది, నా ఆలోచన పరిధిని పెంచింది. ఆ తర్వాత నేను వరుసగా ఒక్కొక్క ఊర్లు మారడము, రకరకాల ప్రదేశాలు చూడడము, జపాన్ వెళ్ళడము, అమెరికా రావడము, అనంతపురం, హైదరాబాద్, వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ ఉండడం, మనుషులతో కలవడం, ఇవన్నీ కూడా సరే కొత్త కొత్త పుస్తకాలు, కొత్త అధ్యయనం, నాకున్న అవకాశాల ద్వారా. సో వీటి వల్ల బహుశా నా ఆలోచనల్లో కానీ, నా అభిప్రాయాల్లో కానీ, నా రచనల్లో కానీ చాలా తేడా వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఆశ్చర్యంగా ఆ కథ నేను కొంచెం టైం తీసుకునే రాశాను. ఎక్కువ టైం, మామూలుగా ఒక కథకి తీసుకోవాల్సిన సమయం కన్నా నేను ఎక్కువ సమయం తీసుకొని రాశాను ఆ కథ. ఆ కథలో నేను 2 కథలు చెప్పాను. సో అది ఒక కథలో 2 కథలు ఉన్నాయన్నమాట. అది 2 లేయర్లుగా చెప్పాను. మన సమాజంలో ఒక మగవాడు ఏ వయసులో ఎప్పుడైనా ఎలాగైనా పెళ్లి చేసుకోవచ్చు. అది అసహజంగా మాట్లాడరు, అదొక తప్పుగా కానీ నేరంగా కానీ ఎవరు వేలెత్తి చూపరు. అంటే ఇవాళ భార్య చనిపోతే రెండో రోజు భర్త పెళ్లి చేసుకుంటే కదా పాపం ఉండలేడు, ఎలా సర్దుకుంటాడు, కాబట్టి అతనికి వంట చేయడానికి కావాలి, కాఫీ కలపడానికి కావాలి, అందుకోసమైనా పెళ్లి చేసుకోవాలి అని సమర్థించే సమాజం మనది. అదే ఒక 60 ఏళ్ల స్త్రీ తను భర్త చనిపోయిన ఒక నెల రోజులకే పేపర్లో ప్రకటన ఇచ్చి పెళ్లి చేసుకోవాలి అంటే సమాజం కాదు, ముందు అసలు ఇంట్లో ఉన్న కన్న పిల్లలు కూడా ఆమెని హర్షించరు. ఆమె అభిప్రాయాన్ని, ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు, ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, దుయ్యబడతారు. సో ఈ విషయాన్ని నేను ఫస్ట్ లేయర్లో కథలో చెప్పాను. రెండో లేయర్లో ఏంటంటే రచయితలు అంటే
ఒక మంచి చేస్తున్నాము, ఒక విప్లవాత్మకమైన భావాన్ని లేకపోతే సమాజంలోని ఒక మార్పుని చూపిస్తున్నాము అని అనుకుంటూ పాత్రలకి ఒక హద్దు నుంచి ఇంకో హద్దు నిర్ణయించి ఒక మూసలోంచి ఇంకో మూసలోకి పంపే ప్రయత్నం కొంతమంది రచయితలు చేసే ప్రమాదం నాకు కనిపించడం వల్ల నేను క్వశ్చన్ చేశాను నా కథలో. ఆ కథలో చివర పాత్ర వచ్చి రచయితను నిలదీస్తుంది. నువ్వు ఒక చెల్లెల కట్ట దాటాలనుకుంటున్నావు, కానీ నన్ను ఒక చోటు నుంచి మరో గోడలోకి పంపిస్తున్నావు. పైకి కనిపించే 4 గోడలు కాదు, నీ లోపల ఇంకొక 4th డైమెన్షన్స్ని దాటి ఇంకొక గోడ ఉంది అని ఆ పాత్ర రచయితకి కనువిప్పు కలగజేస్తుంది. అది సెకండ్ స్టోరీ ఇన్ దట్ స్టోరీ అనమాట. అంటే ఆ కథలో రెండో కథ ఇది. సో ఈ కథకి చాలా మొదటి బహుమతి వచ్చింది కథల పోటీలో. తర్వాత మిగతా భారతీయ భాషల్లోకి, తమిళము మిగతా భాషల్లోకి అనువాదం అయింది. ఈ కథని యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్లోని ఒక స్టూడెంట్ చదివి ఆ అమ్మాయికి ఎంతో నచ్చి దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది. తర్వాత దీన్ని నేను బ్లాగ్లో పెట్టినప్పుడు దీని మీద విపరీతమైన చర్చ జరిగింది ఈ కథ మీద. అంటే ఈ కథ ఇలా చెప్పచ్చా లేదా అన్న దాని మీద, తర్వాత చెప్పిన విషయాల మీద, వీటన్నింటి మీద కూడాను. సో నాకు చాలా సంతోషం కలిగించింది ఆ కథ నేను రాయగలగడం అనేది. నాకు మంచి పేరు తెచ్చిపెట్టిన కథల్లో స్లీపింగ్ పిల్ కథ ఒకటి, 5వ గోడ కథ ఒకటి. కథ పూర్తయిందన్న సంతృప్తి లేదు శ్రీవిద్యకి. శశి వేసిన ప్రశ్నల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఇంతలో ఎదురుగా వచ్చి నిలబడింది శారద పాత్ర. నేను నీ చేతిలో మైనం బొమ్మని కదా అన్నది శారద. తాను చేసిన తప్పేమిటో అప్పుడు అర్థమైంది శారదకు. తన కథలో శారదకు రక్తమాంసాలతో కాకుండా ఊహలతో ప్రాణం పోశానని. అయినా తన పాత్ర ముందు ఓడిపోవడం శ్రీవిద్యకు ఇష్టం లేకపోయింది. శారదను నమ్మించే ప్రయత్నం చేసింది. నేను చేసిన పనికి సామాజిక ఆమోదం లభించాలని నువ్వు ప్రయత్నం చేయలేదు అంటూ నిలదీసింది శారద. అవునని నిజాయితీగా ఒప్పుకుంటూ, కానీ అది నీ మంచికే, అందరి దృష్టిలో నువ్వు చౌకబారు కాకుండా ఉండడానికి వీలైనంత డిగ్నిఫైడ్గా కనిపించాలని నిన్ను జాగ్రత్తగా మలిచాను అన్నది శ్రీవిద్య. అదే మరి, అంటే నేను చేసిన పని మీద నీకే గౌరవం లేదన్నమాట. మొదట నీ ప్రకటనలో జీవితాన్ని అందంగా ఆనందంగా అనుభవించడం కోసం నేను తోడు వెతుక్కుంటున్నట్లు రాశావు. నేను ఈ తోడు వెతుక్కుంటోంది జీవితాన్ని ఎంజాయ్ చేయడం కోసమేనంటే నీ పాఠకులకు నచ్చదేమోనని మార్చావు. నిజంగా శారీరక వాంఛలతోనే నేను ఈ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు రాస్తే నీ పాఠకులకు నా మీద గౌరవం ఉండదని నువ్వు అనుకున్నావు. అందుకనే నాకు సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉన్నట్లు, నేను సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నట్లు, అందుకోసమే తోడు వెతుక్కుంటున్నట్లు నమ్మించే ప్రయత్నం చేశావు. అవునా అడిగింది శారద. అవును నిజమే, కానీ ఎందుకు చేశానో ఆలోచించు. నీ మీద ప్రేమతో చేశాను. నువ్వు అందరి దృష్టిలో ఉన్నతంగా కనిపించాలని ఆరాటపడ్డాను. నా ఆరాటం నీకు స్వార్థంగా కనిపిస్తుందా? నువ్వు నీ కూతురు అడిగినట్లు కోర్కెలతో కాలిపోతుండడం వల్లే పెళ్లి చేసుకుంటున్నట్లు రాస్తే ఏమవుతుందో తెలుసా? ఒకంత కోపంగా ప్రశ్నించింది శ్రీవిద్య. శారద ఫక్కున నవ్వింది. చూసావా, నీకు ఉన్న విషయం రాసే ధైర్యం లేకపోయింది. ఓ స్త్రీ ఎందుకు పెళ్లి చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో చాలామందే నిర్ణయించేశారు. నీకు ఆ చెల్లెలి కట్ట దాటాలని ఉంది, కానీ నీకు తెలియకుండానే నువ్వు మళ్ళీ ఓ సరిహద్దును గీస్తున్నావు. నన్ను ఓ సరిహద్దు నుండి ఇంకో సరిహద్దుకు పంపుతున్నావు. 4 గోడల మధ్య ఉన్న నీ లోపల ఇంకో గోడ ఉంది అంటూ వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోయింది శారద.